వెల్కమ్ బ్యాక్ టు నేను బంజారాపిల్ల సిరిని. సో ఇలా ఉన్నారండి, అందరు బాగున్నారా? చాలా డేస్ అయింది లాంగ్ వీడియో తీయక. సో నేను కొంచెం బిజీ అయిపోయాను, అందుకని నేను లాంగ్ వీడియో తీయలేకపోయాను. సో ఇది వచ్చేసి మా లడ్డుగాడి బర్త్డే ఉండే అండి ఆ రోజు అయితే, అక్టోబర్ 7th. అందుకనే అనుకోకుండా ఇంటికి వెళ్ళాము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో అక్కనే కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే లాంగ్ వీడియో తీయాలని అనుకున్నాను. చాలా డేస్ అయింది కదా యూట్యూబ్లో నేను పెట్టక, కొంచెం బిజీ అయిపోయాను. ఆ బిజీ పని ఏంటో కూడా నేను మీకు త్వరలోనే చెప్తానండి. సో ఇక్కడ చూడండి, బర్త్డే కోసం అయితే అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఇలా చేస్తారు కదా, యాక్చువల్లీ మేము ఇలానే చేస్తాము. ఇలా చేసిన తర్వాత అందరు చూడండి ఇట్లా వెలిగించిన తర్వాత అందరు చూడండి, పిల్లలు అయితే నిజంగా బర్త్డే అనగానే అందరు వచ్చేసారు. చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మా లడ్డుగాడు చూడండి, అదంతా ఏంటిది కొత్తగా అనిపిస్తున్నా అన్నట్టు చూస్తున్నాడు కదండి. వాడికి అదేం అలవాటు లేదు కదా, చిన్నపిల్లలకి ఎట్లుంటుంది, ఫస్ట్ ఇయర్ వాడిది బర్త్డే. సో అట్లా చూస్తున్నాడు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారో ఎవరి కోసం వచ్చారు అనేసి చూస్తున్నాడు. మా లడ్డు అయితే చాలా హ్యాపీగా అనిపించింది అందరితో కలిసి ఉంటే. ఇక్కడ చూడండి, మా లడ్డు అయితే మంచిగా కేక్ కోస్తున్నాడు మా అందరికి ఇవ్వడానికి. సో ఇక్కడ చూడండి, తను తినమంటే అసలుకే తినట్లేదు కేక్ అయితే. అంటే ఫస్ట్ టైం కదా, అంటే తింటాడు బాగానే, అందరికి ఉండేసరికి చాలా టెన్షన్ అయిపోయాడు వాడైతే. అందుకనే తినలేకపోయాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు ఎందుకు వచ్చారని భ్రమలోనే ఉండిపోయాడు అన్నట్టు. అందుకని అలా చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసిన తర్వాత వీళ్ళైతే మా వాళ్ళంతా వీలైతే ఇక్కడ చూడండి, మా కన్నయ్యకి ఏదో అయితే ఉంటే నేనైతే వీడికైతే కొంచెం వీడియో తీసాను. మా బాబాయ్ మా కన్నయ్యకి అయితే ఇక్కడ చూడండి. సో అది ఫన్నీగా తీసాను ఆ వీడియో, అయితే ఏమనుకోవద్దండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసిన తర్వాత అయితే మా లడ్డుగాడికి కూడా అందరికి కేక్ పెడుతున్నాడు. వాళ్ళైతే మా అమ్మమ్మ మా తాతయ్య అండి. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకోసారి కూడా వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు కదండి. ఫ్యామిలీస్తో అలా దిగకపోతే కొంచెం ఫీల్ అవుతారు అన్నట్టు. సో దిగాలి కదండి, అందరితో దిగేసిన తర్వాత ఇక్కడ మా పిన్ని మా బాబాయ్, ఇక్కడ నేనే అండి. నేనే మా లడ్డుకి అయితే డ్రెస్ గిఫ్ట్ ఇచ్చాను. తర్వాత మా పక్కింటి వాళ్ళందరూ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఫోటో దిగారు. ఇక్కడ కొంచెం కన్వర్జేషన్ నడుస్తుంది, ఎవరెవరు ఏమేమి పెట్టారని చెప్పేసి కన్వర్జేషన్ నడుస్తుంది. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు అయితే ఇక్కడ బండి పెట్టారండి. సో ఆ బండిని ముడుతున్నారు అన్నట్టు, అంటే వాళ్ళు పెట్టిన బండి కదండి, అందరికి చూపెట్టడానికి వాళ్ళే ముడుతున్నట్టు. మా పప్పి అయితే ఇక్కడ చూసిన తర్వాత మా లడ్డు అయితే ఒక ఫుల్ ఫోటో తీశాను. చాలా బాగా అనిపించింది, మంచిగా కనిపిస్తున్నారు వాళ్ళైతే. మేమైతే బర్త్డే అయిపోయిన తర్వాత అయితే కేక్ అయితే ఇచ్చినాము. తర్వాత అటుకులు కూడా చేసి ఇచ్చినాము, అందరికి పంచినామండి. అది వేరేలే అండి, ఆ బాయ్స్కి అయితే వేరే పార్ట్ ఉంటుంది అన్నట్టు. మాకైతే ప్రజెంట్ ఉన్న వాళ్ళకైతే, అక్కడ వచ్చిన వాళ్ళకైతే ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. సో అందుకే కేక్ అయితే కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ అంటూ మంచిగా ఇచ్చినాము. తర్వాత అటుకులు కూడా ఇచ్చినాము. ఇదైతే నేను చూపెడుతున్నాను, ఏంది నేను ఇచ్చిన ఈ డ్రెస్ అని చెప్పేసి నేను చూపెడుతున్నాను. మా అత్తకు అడుగుతున్నాను ఎలా ఉంది, బాగుందా లేదా అని చెప్పేసి. మా లడ్డుకైతే ఫీడింగ్ ఇస్తుంది మా అత్తయ్య. సో తర్వాత వచ్చేసిన తర్వాత ఇదైతే వాళ్ళ చెల్లి ఇచ్చిందంట డ్రెస్ అయితే, పింక్ కలర్ బాగుంది చూడండి, ఇట్లా ఉందని చెప్పేసి నేను చూపెడతా ఉన్నాను. కింద అయితే షార్ట్ వచ్చింది. ఆ తర్వాత అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళైతే మా మామయ్యకు, మా అత్తకు, మా లడ్డుకి అయితే ఒక్కొక్క డ్రెస్ పెట్టారండి. నాకైతే నచ్చింది చాలా బాగా. సో ఇక్కడ చూడండి, శారీ అయితే కిసాన్లో తీసుకుందంట 300. చాలా బాగుంది శారీ అయితే, నాకైతే నచ్చింది. మంచి సెలెక్షన్ వాళ్ళ మమ్మీది, మంచి సెలెక్షన్ చేసింది. 300 అంటే బెస్టే కదండి. ఎక్కడ వస్తున్నాయండి పట్టు చీరలు, ఏదో ఒక 5000 6000 అట్లా పెడితేనే వస్తున్నాయి. కాకపోతే ఇది ఆఫర్లో ఉండే అంట, అందుకని వీళ్ళ మమ్మీ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి, పింక్ కలర్ బాగుంది కదండి. సో మా అత్తయ్య నేను కన్వర్జేషన్ పెట్టాము, అక్కడ బాగుందా లేదా అని చెప్పేసి. అదైతే పాయింట్, అదైతే షర్ట్కు క్లాత్ తీసుకొచ్చింది వాళ్ళ మమ్మీ అయితే. ఇది వచ్చేసిన తర్వాత కొంచెం కన్వర్జేషన్ నడుతుంది, ఎందుకంటే ఏం తాగుదాం, ఎట్లా ఏం చేద్దాం అని చెప్పేసి బాయ్స్ అయితే వాళ్ళు కన్వర్జేషన్ జరుపుకుంటూ ఉంటున్నారు. అక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ కన్నయ్య నన్ను అడుగుతున్నాను, అన్న బిట్టియా వాక అని చెప్పేసి. తర్వాత మేమైతే స్పెషల్గా అయితే మంచిగా చికెన్ చేసాము, రొట్టెలు. మా బంజారాలో మెయిన్ అయితే రొట్టెలు చేసాము. మంచిగా బగారా రైస్ చేసింది మా అత్తమ్మ అయితే. ఇక్కడ చూడండి, చికెన్ కర్రీ కూడా చేశారు. ఇక్కడ చూడండి, మేము ఇలానే చేస్తాం, మీరు ఎలా చేస్తారని నాకు కామెంట్ చేసి నిజంగా కామెంట్ చేసేయండి. ఇక్కడైతే వైట్ రైస్, అక్కడ చికెన్ అండ్ మేము బాటీ వేసుకుంటున్నాము. రొట్టెలు నేను బాటీ అని అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇవన్నీ చూపెడుతున్నాను నేనైతే మీకైతే. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ చెల్లి, వాళ్ళ కొడుకు. ఇక్కడ వచ్చేసిన తర్వాత బాయ్స్ వాళ్ళ పార్టీ చేసుకుంటున్నారు, కిట్టి పార్టీ చేసుకుంటున్నారు. మంచిగా గ్రీన్ చికెన్ చేశారు, రెడ్ చికెన్ చేశారు, మంచిగా వైట్ రైస్, చపాతీ, రొట్టెలు. వాళ్ళ బీర్లు చూడండి ఎట్లున్నాయో. నిజంగా బర్త్డే పార్టీ అంటేనే బీర్లు అవి ఇవి కదండి. సో ఇక్కడ చూడండి, నేనైతే వీడియో తీసాను ఇట్లాగా. చూడండి, తెలంగాణ దావత్ అయితే, బంజారాలో అయితే దావత్ అయితే మామూలుగా మినిమంగా ఇట్లా ఉండాల్సిందే. ఇంకా దీనికన్నా హెవీ చేసుకుంటారు, కానీ కొంచెం ఆ రోజు అయితే కొంచెం చేసుకున్నారు అన్నట్టు. ఇక్కడ చూడండి, మా బాబాయ్ అయితే ఇలా తింటున్న గ్రీన్ చికెన్ వచ్చేసిన తర్వాత
అందరినీ తీసాను నేను వీడియో అయితే అందరినీ కవర్ చేశాను. ఆ రోజు బర్త్డే పార్టీ కదండి. చాలా డేస్ అయింది నిజంగా యూట్యూబ్లో మాట్లాడక, కొంచెం బిజీ అయిపోయాను నేనైతే. సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మై బంజారా పిల్ల సిరిని ప్లీజ్ దయచేసి నేను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళు మా అమ్మమ్మ వాళ్ళకన్నా కొంచెం పెద్దవాళ్ళు వీళ్ళైతే, వీళ్ళని కూడా నేను వీడియో తీశాను. అప్పుడప్పుడు వీళ్ళు చూపెట్టాలి కదండి, అందుకని నేను వీడియో తీశాను. ఇక్కడ చూసిన తర్వాత అయితే నేను వాళ్ళందరం తింటున్నాము రొట్టెలు. నైట్ పూట మేము ఎక్కువ అయితే రొట్టెలే తింటామండి.